ఆర్టీసీ బస్ ధరలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖం మోగించింది. మండు టెండని సైతం లెక్క చేయకుండా చిత్తూరు జిల్లా నగరంలో రోజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తే సామాన్య ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలవడం చెప్పొచ్చు. ప్రస్తుతం రోజా మా వద్ద ఉన్నారు. ఆమె మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయి. ఇవాళ మండు టెండని సైతం లెక్క చేయకుండా ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం మళ్లీ ఆయన ఆశయాలను ప్రజలకు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది. మరి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని అభిమానిస్తున్న ఈ ప్రజలకు ఇన్ని కష్టాలు ఇస్తుంటే చూసి సహించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజల తరఫున మరి వారి సమస్యల తరఫున పోరాడుతోంది. ఈ రోజు కొత్తగా వచ్చిన సమస్యలు కాదు ఇవి. ప్రతిరోజు మీరు చూస్తే గ్యాస్ ధరలు పెంచేస్తున్నారు, మరి అలాగే విద్యుత్ ఛార్జీలు సర్ఛార్జీల పేరుతో పెంచేస్తున్నారు, డీజిల్ ధరలు పెంచుతున్నారు, పెట్రోల్ ధరలు పెంచుతున్నారు. ఈ రోజు చూస్తే మళ్లీ ఆర్టీసీ ఛార్జీలు పెంచేస్తున్నారు. ఈ రోజు పేద మధ్య తరగతి వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కుతారు. ఈ రోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం వల్ల వాళ్ళ మీద భారం మోపి వాళ్ళ నడ్డి ఇరిగే పరిస్థితి. కానీ ఈ రోజు దురదృష్టం ఏంటంటే మన ప్రధానమంత్రి గారు చెప్తున్నారు అసలు డీజిల్ వాడేది అంతా సంపన్నులే కాబట్టి దానివల్ల పేదవాళ్ళకి ఎటువంటి నష్టం ఉండదని. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉందా అని నేను అడుగుతున్నాను. ఈ రోజు డీజిల్ వాడేది ఆటోలకి, లారీలకి, నిత్యావసర వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేసే ట్రాన్స్పోర్ట్లకి, బస్సులకి. మరి అలాంటి దాని మీద రేట్ వేస్తున్నారు తప్ప ఈ రోజు ఫ్లైట్లలో ధనవంతులు పోతారు. అలాంటి ఫ్లైట్లకు వాడే ఇంధనానికి మాత్రం ఎందుకు వీళ్ళు రేట్లు పెంచడం లేదని నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ఎందుకు అని అడిగితే ఆర్టీసీ నష్టాల్లో ఉంది అంటున్నారు. మరి ఆర్టీసీ నష్టాన్ని పూడ్చాలి అంటే ఆర్టీసీకి కట్టాల్సిన ప్రభుత్వ బకాయిలు కరెక్ట్ గా కట్టాలి. లేదా ఈ రోజు ఆర్టీసీ వాళ్ళు ఏదైతే డీజిల్ మీద 500 కోట్లు వ్యాట్ కడుతున్నారో ఆ వ్యాట్ ని ఎత్తేస్తే ఈ రోజు ఆర్టీసీ నష్టాల్లో ఉండదు. ఇలా ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజల జీవితాలు నాశనం చేసే పరిస్థితి కూడా ఉండదు. అంటే ఈ రోజు అధికారంలో ఉండేవాళ్ళు ప్రజల వల్ల ఎన్నిక కాబడ్డ ముఖ్యమంత్రి కాదు, ఈ రోజు జాక్పాట్లు అయిన ముఖ్యమంత్రి. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారికి పేద ప్రజల కష్టాలు తెలియకపోవడం వల్ల ఈ రోజు ఆయన ఆడుతున్న ఈ ఫుట్బాల్ ఏదైతే ఇందిరమ్మ బాట అంటూ ఎక్కడికి వెళ్లినా ఫుట్బాల్, వాలీబాల్ ఆడుతూ ప్రజల జీవితాలతో కూడా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ మాకొద్దు, దీనివల్ల మా జీవితాలు నాశనం అవుతున్నాయి అంటుంటే కూడా అవిశ్వాస తీర్మానం పెట్టకుండా ఈ రోజు వాళ్ళు చీకట్లో చేతులు కలుపుకొని పైకి మాత్రం ప్రజల్ని మోసం చేయడానికి పాదయాత్రలు అంటూ బయలుదేరిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం చేస్తున్న ఈ దగుల్బాజీ పనులు ఏవైతే ప్రజల నడ్డి విరిచే పనులు వీటిని గట్టిగా ప్రతిఘటించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ దొంగ వేషాలతో ప్రజల మధ్యలోకి పోయి ప్రజల్ని మోసం చేయాలంటే ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి భవిష్యత్తులో మీరు ఎలాంటి కార్యక్రమం? ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్య గురించి పోరాడుతూనే ఉంటుంది. లేదా ఈ ప్రభుత్వం దించే వరకైనా ప్రజలకి అండగా ఉంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వద్దు అని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు అంధకార రాష్ట్రంగా మారిపోయింది. ఇది కిషోర్ కుమార్ చిత్తూరు జిల్లాలో ఇదే ఏ ప్రాంతంలో చూసినా ఇదే పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు సంబంధించిన కన్వీనర్ నారాయణ మీరు చెప్పండి, క్లుప్తంగా చెప్పండి, భవిష్యత్తులో మీ పరిస్థితి ఏంటి, మీ పార్టీ తీరు ఏంటి? మేము భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేంత వరకు ప్రజలు నిద్రపోవట్లేదు. ఈ కార్యక్రమాలు నిర్విరాగం చేస్తుంది, ధర్నాలు చేస్తాము. ఎందుకంటే మాకు స్ట్రెంత్ లేదు. మేము ప్రజల కోసం వారి కోసం మేము పోరాటాలు చేస్తాము. ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తున్నాము. మేము ఖచ్చితంగా ఇది నిరంతరంగా పోరాటం జరుగుతాము. ఇది కిషోర్ కుమార్. చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ప్రతి చోట కూడా ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు.